హాయ్ అండి అందరికీ. ఇవాళ టమోటాలతో మిరియాల రసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా ఎండు కొబ్బరి, వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ కడిచేసుకోవాలి. కోల్డ్ వచ్చినప్పుడు ఈ రసం తినడం వల్ల నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసి అందులో టమోటాలు, 2 రెమ్మల కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, పసుపు, తగినంత వాటర్ వేసి టమోటాలని బాగా ఉడికించుకోవాలి. టమోటా ఉడికిన తర్వాత స్టవ్ మీద నుంచి కింది దించేసుకొని చల్లనీళ్ళలో పెట్టేసుకోవాలి. ఎందుకంటే టమోటాలు బాగా చేత్తోనే స్మాష్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు కూడా రెడీగా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద మరో బౌల్ పెట్టేసి కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, 2 వెల్లుల్లి, ఎండుమిర్చి మిక్సీకి ఆడించుకొని పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేసేసి స్మాష్ చేసి పెట్టుకున్న టమోటా గుజ్జు అంతా వేసేసుకొని అలానే చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని తగినంత వాటర్ వేసి టేస్ట్ కి సరిపడా ఉప్పు, చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా చక్కెర, అలానే బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి మూత పెట్టి పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వేడి వేడి అన్నంలోకి రసం అద్దిరిపోతుంది. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.